లాయర్ గారు, లాయర్ గారు, ఏదో కేసు వచ్చినట్టుంది. నమస్కారం అండి. తమరేనా లాయర్ చిదానందం గారు? తమరేనా లాయర్ చిదానందం గారు? చేతిలో మరుగున్నర పుస్తకం చూస్తుంటే కనబట్టం లేదట లాయర్ గారని. కోర్టులో బల్ల కుట్టానంటే 4 కోళ్లు విరిగిపోవాల్సిందే. కూర్చోండి. కేసేండి. పొలం తగదా కేసండి. పొలం తగదా కేసా? అయితే ఈవేళ నేను పొట్లకాయ కూర తినాలి. అదేంటండి పొలం తగదా కేసు అంటే పొట్లకాయ కూర తినాలంటారేంటి? అది లెక్కయ్యా, అలా తినాలి. మర్డర్ కేసు అంటే మాంసం కూర, కొట్లాడంటే కోడి కూర, మానభంగం కేసు అంటే ములక్కాడ, దొంగతనం అంటే దొండకాయ, పిక్ పాకెట్ అంటే పీస్ మసాలా తినాలి. అలా తింటే బాగా వాదిస్తాం, కేసు గెలుస్తాం. బాబ్జీ బాబ్జీ కూస్తున్నాడు గురుడు. మళ్ళీ కొత్త పార్టీ తగిలినట్టుంది. ఇక వాళ్ళ ఆస్తుల్ని అమ్మించేస్తాడు. ఏమిటండి, ఏమిటో అరుపులు? ఏమీ లేదు. పొలం తగదా కేసు. ఓ 10 రూపాయలు ఇస్తారు. పొట్లకాయ బట్టరా ఇవ్వయా 10 రూపాయలు. ఇదేమిటండి మీ వంటబ్బాయి లాయర్ కోర్టులో ఉన్నాడు, మీకు లేదేంటి కోర్టు? అది నా కోటేనయ్యా. తలెత్తుందని ఏడుస్తుంటే యాంగర్ తగిలించే కోటు ఇతనికి తగిలించాను అంతే. బాబ్జీ నువ్వు వెళ్ళి వంట చేసుకోవయ్యా. వెళ్ళు నాయనా, వెళ్ళు నాయనా. ఏమిటయా మీ కేసు? ఒరే ముసలి నక్క, బిఏబిఎల్ చదివి నీ దగ్గర జూనియర్ గా పనిచేద్దామని వస్తే నన్ను వంటవాడిని చేసింది చాలక నేను కుట్టించుకున్న కోటు నీదని చెబుతావా? నీకు చపాతీల పిండి చేత్తో కాదురా. ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్. అర్థమైందా మీ కేసు? 200 అడ్వాన్స్ గా ఇచ్చి 2 రోజుల తర్వాత కనపడండి. అట్టగనండి. బాబ్జీ బాబ్జీ వస్తామండి. శుభం. బాబ్జీ అదేమిటో ఇది ఏమైనా పేపర్ వెయిట్ పుస్తకాల మీద టేబుల్ మీద పడేయడానికి? ఇది గోధుమపిండి, బాగా మధ్య తినగానే అట్టు రాదు. పట్టుకెళ్ళు. సరే గాని ఇదిగో నీ కోర్టుకి వెళ్ళి అలా కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళి వస్తాను. ఇది నా కోటు, నేను ఇవ్వను. అదే 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 జూనియర్ లాయర్లు సీనియర్ లాయర్లకు ఎదురు చెప్పకూడదు. నేను జూనియర్ లాయర్ గా ఉన్నప్పుడు మా సీనియర్ లాయర్ గారికి నా కోటు ప్యాంటు చొక్కా అన్ని ఇచ్చేసి నేను అండర్వేర్ తో పడుకుంటూ ఉండేవాడిని. అందుకే ఇంత పెద్ద లాయర్ అయ్యాను. ఇదెక్కడ అన్యాయం అండి? మీ దగ్గర చేరి 2 ఏళ్ళు అయింది. నా చేత వంట చేయించడం, మీరు కోటు కూడా కుట్టించుకోకుండా నా కోటు తన్నుకుపోవడం తప్ప నన్ను ఒక్కసారైనా కోర్టుకి తీసుకెళ్లారా? బాబ్జీ నువ్వు ఇంకా బాగా నలగాల దేంట్లో? వంటలో. అప్పుడు నేను తీసుకెళ్లి దిగువ కోర్టులో అన్ని చూపించి హైకోర్టులో కూర్చోబెట్టి వచ్చేస్తాను. వంట చేసుకో, వంట చేసుకో, చేసుకోమ్మా, వంట చేసుకోమ్మా. చేస్తా చేస్తా. వంట కాదు, ఓ మంచి రోజు చూసి నిన్ను కేసులో ఇరికించి ఆ కేసు నేనే వాదించి గెలుస్తా. అప్పుడు తెలుస్తుంది నా సత్తా ఏమిటో. సెక్షన్ 212 ప్రకారమును 1956లో కలకత్తా హైకోర్టు వారిచ్చిన తీర్పు ప్రకారమును నోరి నారాయణమూర్తి గారు బొంబాయిలో వాదించిన ప్రకారమును సార్, పనులన్నీ నేను చేసుకోలేకపోతున్నాను సార్. చెయ్యాలో పట్టుదలగా చెయ్యాలి, లేకపోతే పెద్ద లాయర్ ఎలా అవుతావు? వంట పని అయితే పర్వాలేదండి, అంట్ల పని కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఓ పని మనిషిని పెట్టి కూతురే ఉన్నావు. 2 మనుషులు పని చెయ్యలేకపోతే పెద్ద మనిషి ఎలా అవుతావు? మనకి పని మనిషి అక్కర్లేదు. రామచర్మ మద్రాసులో వాడి కర్మ వాడిది, మన కర్మ మంది. నీ ప్రార్థన నా పిండాకుడు మన శాద్ద. అరే బాబ్జీ, వంటగదిలో వంట చేసినంత మాత్రాన పరికి ఓణీలతో ఆడవేషం వేసుకోవాలేంట్రా? వేషం కాదండి, నేను అమ్మాయినే. నువ్వెవరు? అదేనండి, ఇంటి పనులు చేయడానికి నేనే పిలుచుకొచ్చాను. మీరు వద్దంటున్నారుగా, పొమ్మంటాను. నన్ను వద్దంటారా బాబు గారు? నేను అన్ని పనులు బాగా చేస్తానండి. నువ్వు ఏ పని ఎంత బాగా చేసేవాడికి కావాలి? మా గురువు గారు వద్దంటుంటాను. వెళ్ళు, వేరే ఇల్లు చూసుకో. ఎందుకురా అలా కోపడతావు? పాపం దిక్కులేని దానిలే ఉంది, ఉండని. బాబు గారు చాలా మంచారు, పెద్ద మనసు. ఏముంది ఇందులో? లోపలికి వెళ్ళి పని చూసుకో. ఒరే, అబద్ధం సాక్ష్యం చెప్పే వాళ్ళకి ఏమిటా దొంగ చూపులు? నేను మర్యాద గల లాయర్ని. ఇలాంటి వ్యధవేషాలు ఇవి నా గొప్పలో పనికిరావు. అర్థమైందా? నేనెందుకు వేస్తానండి? వేస్తే గేస్తే వయసు మళ్ళీనా వేస్తారు. నీ షోకు తర్వాత చూసుకుంది గాని నేను చెప్పిందంతా గుర్తుందిగా? ఆ ముసలాడు ఇప్పుడే ముచ్చట పడ్డ మొదలెట్టాడు. ఎలాగైనా నీ జోలికి వచ్చేటట్టు చేసుకుని మీద చెయ్యంగానే రేపు 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 అని గోల్ చెయ్యి.
ఇయ్యాల పనిలోకి వచ్చి రేపే గోల్ చేసేయమంటారేటి? ఓ పిచ్చి మహమా, గోల రేపు చేయమంటలేదే. రేపు చేయబోయాడని గోల చేయి, అంటే నిన్ను బలాత్కారం చేయబోయాడని అల్లరి చేసేయి. నీ తరఫు నేను వాదిస్తాను. ముసలాడిని బోన్కెక్కిచ్చేస్తాను, నేను లాయర్ని అయిపోతాను. అలాగే. 1942 ఆగస్టు ఇక లాభం లేదనుకొని ఇక ఆ విషయాన్ని కూడా నోట్ 44 ప్రింటింగ్ ప్రకటించి మాత్రం ఆర్డర్ ఇవ్వకుండా ఉండడం చేతను జరిగిన 1942 ఆగస్టు 15 లోగా జరిగిన ఏ సంఘటన కూడా ఏంటయ్యా ఆ పెద్ద మనిషి అసలు నా కేసు చూడకపోతే రేపు రేపు అని ఎట్టా అరిసేది? అరవాలంటే నా చెయ్యైనా పట్టుకోవాలి కదా. అసలు తప్పంతా నీదే. తల్లో పూలు పెట్టుకుని వెళ్ళొచ్చు కదా, కనీసం ఆ వాసనకి బుర్రెత్తన్నా చూసేవాడు. నువ్వు పూల జడతో కొట్టుంటే కుడితిలో పడ్డెలికిలా గిలగిలగిలగిల తన్నుకు తెచ్చేవాడు. సరే రేపు పువ్వులు కొనుక్కుంటాను, ఓ 20 రూపాయలు ఇవ్వు. ఏమిటి 20 రూపాయలు పూల? నీకేమన్నా శోభనం అనుకున్నావా? అయితే నువ్వు చెప్పే నాటుకో నేను ఆడను. ఆగో, రేపు నేను వాదించబోయే నీ రేప్ కేసుకి ఇది పెట్టుబడి అనుకుంటాను. లక్క పిడతలాగా ఎంత ముద్దుగా ఉందే నీ నడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు అంటే పాయింట్ ఆర్గ్యుమెంట్ లాగా కలిసిపోదావా? అరవకు, అరిచి నా పరువు తీక. నన్ను మానభంగం చేయబోయారు కదా, నేను అరుస్తా. అయ్యో, నేను మానభంగం చేయడం ఏంటో నా పిండాకుడు, ఊరికే ముట్టుకున్నాను అంతే. లేదు చేయబోయారు, నేను అరుస్తా. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. నేను మానభంగం గాని మరే భంగం గాని చెయ్యాలనే తలంపే లేదు. అయ్యో బాబోయ్, ఈ 100 రూపాయలు ఉంచి అరవడం గాని కరవడం గాని ఏమి చేయగా ఇంట్లోకి వెళ్ళు. బాబా ఇంట్లోకి వెళ్ళా. అబ్బో నాయదో బాబు, అబ్బో అబ్బా. ఏమిటి నువ్వు అరిచిన వెంటనే హనుమంతుడిలా దూకటానికి నేను రెడీగా ఉంటే అరవలేదే? ఇంకెందుకు అరుస్తాను, పెద్ద బాబు గారు వందిచ్చారుగా. వందిచ్చాడని నా మాట వింటాం మానేస్తావా? ఒకసారి ముట్టుకుని వందిస్తుంటే అరిచి అల్లరి పెట్టడం ఎందుకు? అబ్బా, నా మాట విని కేసు పెడితే నీకు 50,000 వచ్చేవి. నాకు ఈ కేసులు గీసులు ఏ వద్దు. అప్పుడప్పుడు ముట్టుకొనిస్తుంటాను, ఒక్కో వందిస్తూ ఉంటారు. నాకిదే సుఖంగా ఉంది. నువ్వు ఇంకో కేసు చూసుకోమ్మా. కర్మ, దీన్ని ఒకందుకు తీసుకొస్తే ఇంకో రకంగా తయారైంది. ఇంకా దీన్ని నా ముసలాడి మీదకు వదలుతాను దండగా. మనమే లైన్లో పెట్టేస్తే పోలా. మంగి, చూశాను నిన్ను తొంగి, ఎలా ఉంది నా లుంగి? రేపా ఎవరి మానభంగమా? అయితే 7 ఏళ్ళు, మానభంగ ప్రయత్నం అయితే 4 ఏళ్ళు, మర్యాద భంగం అయితే 2 ఏళ్ళు, పట్టి భంగం అయితే 1 ఏడు. అదేం లేదండి, ఉత్తినే ఇలా చెయ్యేశానా? లేదండి, నన్ను బలవంతం చేయబోయాడు. పెళ్ళైనా చేసుకోమనండి, లేదా కేసైనా పెట్టండి. ఒరే, మర్యాద పెళ్లి చేసుకో, లేకపోతే 7 ఏళ్ళు జైల్లో ఏరుస్తూ కూర్చుంటాం. ఇదెక్కడ అన్యాయం అండి? ఈ అమ్మాయిని మీ మీదకి తోలి ఆ కేసు నేను వాదించి లాయర్ అవుదామని ట్రై చేశాను. ఈ అమ్మాయిని నాకంతగా తలని చూస్తున్నారా? ఒరే, నీ ఎత్తులు జిత్తులు అన్నీ నాకు చెప్పిందిరా. నువ్వు ఈ వెధోపలాలన్నీ మానేసి దాన్ని బుద్ధిగా పెళ్లి చేసుకున్నావు అనుకో, నిన్ను కోర్టుకు తీసుకెళ్లి స్వయంగా వాదింపజేసి నిన్ను వకీల్ని చేస్తాను. అయితే పెళ్లి చేసుకుంటాను, కేసు వాదిస్తాను, వకీల్ని అవుతాను. మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు? తెల్లవారుజామున లేచి వంట చేసి కోర్టుకు వెళ్తానే. పిచ్చి కదా, వంటకు వర్రీ ఏమిటిరా, పెళ్ళయ్యాక అదే చేస్తుంది. అవును, నిజమే. నిలువలేను నిదురపోను, ఆశలు చేసిన అల్లరిలో, అల్లరి ఊహల లాహిరిలో, పొడిలో